జగన్ అన్న నేను గోదావరి జిల్లాలో పోస్టర్ చూద్దామని కలిశాను. అన్నని కలిశాను, ఫస్ట్ టైం కలిశాను. అన్నని కలిసి అన్న ఇట్లా పాదయాత్ర మీద సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్న, రాజశేఖర్ అన్న సినిమా గురించి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే అన్న ఒక మాట అన్నాడు, మా నాయన ఏం చేసినారో చూపించు, డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ వాట్ మై ఫాదర్ హ్యాస్ నాట్ డన్. నాకు చెప్పిన మాట అది. అంటే మామూలుగా బయోపిక్ ఏదో చెప్తే మనం ఏం చెప్పాలా, ఏం దేవుడనో మహానుభావుడు అని చెప్పబని లేదు, ఏం చేసినారో మా నాయన అది చెప్తే చాలు స్వామి అన్నాడు, అంతే. ఇంకొక సినిమా షూటింగ్ అయిపోయింది, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత శ్రీకాకుళంలో అన్నను కలిశాను. మళ్ళా అన్న ట్రైలర్ చూడండి అన్న అంటే అన్న చూసినాడు, బాగుంది అన్నాడు. అన్న ఇట్లా అయిపోయింది, సినిమా చూస్తారన్నా అన్నాను. అన్న ఏమన్నాడంటే, మీ నాయకుడు కథ మీరు చెప్పినారు, నన్ను ఏం చేయమంటావయ్యా అన్నాడు. మా నాన్న కథ అనలా, మీ నాయకుడు కథ నువ్వు చెప్పినావు అన్నాడు. దానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు నేనే అన్న పొజిషన్లో ఉంటే నాయన మంచి చేయకపోయినా పర్లా, చెడు చేద్దానైనా నాకు వద్దు నాయన అంటాను. కానీ ఇట్ వాజ్ వెరీ జనరస్ ఫ్రమ్ హిమ్ టు సే దట్ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ లీడర్, వేర్ డు ఐ కమ్ ఇన్ బిట్వీన్? అండ్ ఐ మీన్ అది చెప్పడానికి ఒకరిని గుడ్డిగా నమ్మకానికి అంటే చాలా ధైర్యం కావాలా, అది జగనన్నకు ఉంది. అండ్ ఒకసారి జై జగన్ అంటే అన్నకి వినపడాలా ఇక్కడ దగ్గర. ఇది ఈవెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరన్నా స్పెషల్ గెస్ట్లు పిలుద్దామా, చీఫ్ గెస్ట్లు పిలుద్దామా, స్టార్లు పిలుచుదామా అని ఆలోచిస్తే నేనేమన్నా అంటే వాళ్ళ అభిమానులు పిలుద్దామండి. అన్న మీ నాయకుడి కథ నువ్వు చెప్పుకో అన్నట్లు ఈ కథ నాతో పాటు మీ అందరిది, ప్రతి అభిమానిది, ప్రతి సొంతం ఇది. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ అండి. అండ్ సినిమా బాగుంది బాగాలేదు అన్నీ రెండు అండి. నాది చేయకముందు భయపడాలా, చేస్తున్నప్పుడు భయపడాలా, చేసినాక ఇప్పుడు భయపడే ఏం పెద్ద లాభం లేదు. ఇట్ ఈజ్ ఎమోషనల్గా సినిమా ఉంటుంది, హానెస్ట్గా ఉంటుంది. చూసినప్పుడు యూ విల్ ఫీల్ ఇట్ రియల్, అండ్ దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. అది పోస్టర్ ఉంది, టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, మీరు చూడండి. మీకు అది నచ్చితే మీరు పోయి చూడండి, లేకపోతే ఎవరన్నా చూసి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి కనుక్కొని బాగుంటే పోండి. అండ్ అంతే అండి. చాలా కష్టపడితే ఇంత మాట్లాడినా ఇంకా కష్టము.